నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ప్రతి పనిలోనూ కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనోవిచారము, సోదరులతో విభేదాలు, ఏ పని చేసినా కష్టపడవలసి వస్తుంది, ఫలితం శూన్యం, దానివలన విశేషమైన కష్టాలు సంభవిస్తాయి. వాత సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తరచుగా వెంటాడుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడినా సరే అనుమానతత్వం, దాని నుండి వంకర మాటలు, వంకర ప్రవర్తన వస్తాయి. జ్ఞాతులతో విరోధము, శత్రుపీడ, బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా మాట పట్టింపులు వస్తాయి. భార్యాపుత్రులలో ఖర్చు విషయంలో బాగా తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల చదువు కోసం చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. లేనిపోయిన మనస్తాపం చెందుతూ ఉంటారు. తొందరపడి మాట్లాడితే కలహాలు వస్తాయి. జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుంది. సప్తమ గురువు కారణంగా ఆరోగ్యము, స్వశరీర పోషణ, ఇష్టకార్యసిద్ధి జరుగుతుంది. ఇతరుల పనులను నెత్తి మీద వేసుకుంటే దానివలన కలగకపోయినా అపవాదులు పాలవుతారు. ఇంటిలోని వారితోనూ, తోటి వారితోనూ, సంబంధీకులతోనూ శత్రుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విద్యా వ్యాసంగంలో చిక్కులు ఎదురవుతాయి. వారు ఎదిరిస్తారు, మన మాట వినరు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. పిల్లలకు నేత్ర సంబంధమైన వ్యాధితో బాధపడతారు. సంతానం లేని వారికి సంతానం కలిగే కాలం ఇది. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. తలదూర్చి హృదయతాపం, భీతి చెందుతారు. అకాల భోజనం వల్ల పాత రోగాలన్నీ బయటపడతాయి. స్థాన చలన సూచనలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కృషికి తగిన ఫలితం రాక నిరాశ చెందుతారు. ఉన్నతాధికారులతో ఇబ్బందులున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి లభిస్తుంది. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి జరిగినా అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. బంధువులు, మిత్రులు రాకపోకలతో మృష్టాన్న భోజన ప్రాప్తి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి. కుటుంబ పెద్దల వల్ల మనకు కలహాలు వస్తాయి. అధికారుల వలన, కింది ఉద్యోగుల వలన మనస్తాపం చెందుతాం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ చదువు కోసం వెళ్ళేవారికి కూడా చాలా బాగుంది. అయితే విదేశీ యానం చేయాలనుకునేవారు 2 నెలల తర్వాత చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. వ్యాపారస్తులకి లాభాలు బాగుంటాయి, కానీ వర్కర్స్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఏవైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ఒకసారి వారి యొక్క జాతక చక్రాన్ని సిద్ధాంతులకు చూపించి
దానికి తగ్గ శాంతి చేయించుకుంటే చాలా బాగుంటుంది. మూల 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని 2 సార్లు చదవాలి, ఉదయం సాయంత్రం. పూర్వాషాఢ వారు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.